మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ప్రవీణ్, నేను జనరల్ ఫిజిషియన్ అండి. సో ఈ సమ్మర్లో షుగర్ ఉన్నవాళ్ళు, పర్టికులర్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ప్రైమరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, షుగర్ ఉందంటేనే మనం రెగ్యులర్గా మన ఆహారాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం, రోజు వ్యాయామం చేయడం, ఆ తర్వాత టైంకి ట్యాబ్లెట్లు వేసుకోవడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ప్రైమరీగా షుగర్ ఉంది అనుకుంటేనే మనకి దీంట్లో షుగర్ ఎలా డయాగ్నోస్ అయింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రైమరీగా డయాబెటీస్ అనేది మనం డయాగ్నోస్ చేయాలి అనుకుంటే మనకి క్రితం 3 నెలల నుంచి మన షుగర్ ఏ లెవెల్లో ఉందని చెప్పే పరీక్ష HbA1c అనే పరీక్ష చేయాలి. ఈ HbA1cలో మనకి కనీసం 6.4 కంటే మన వాల్యూ ఎక్కువ ఉందంటే మనకు షుగర్ ఉందని చెప్పి మనం నిర్ధారించుకోవాలి. ఇది ఒకటే కాకుండా ఖాళీ కడుపు మీద చేసే పరీక్షలో మన షుగర్ టెస్ట్ 166 కంటే ఎక్కువగా ఉండడం, తిన్న తర్వాత చేసిన పరీక్షలో మన షుగర్ 180 లేదంటే 200 కంటే ఎక్కువగా ఉండడం, ఈ పరీక్షల ద్వారా మనకు షుగర్ ఎక్కువ ఉంది అనేది నిర్ధారించుకొని మనకు డయాబెటీస్ ఉందా లేదా అని డాక్టర్ నిర్ధారిస్తారు. సో దీనికి సంబంధించి మనం ట్యాబ్లెట్స్ అనేవి ఒక మోతాదులో స్టార్ట్ చేస్తాం. ఆర్ ఈ మధ్యన అందరికీ తెలిసింది డయాబెటీస్ రివర్సల్, అంటే డయాబెటీస్ని పూర్తిగా మటుమాయం చేయడం. ఇది ఎప్పుడు చేయొచ్చు అంటే ఎర్లీ స్టేజెస్, డయాబెటీస్ డయాగ్నోస్ అయిన వెంటనే మనం డయాబెటీస్ రివర్సల్ అనేది చేసే అవకాశం ఉంటుంది. ఈ డయాబెటీస్ రివర్సల్ చేయాలంటే సుమారుగా మనం అప్రాక్సిమేట్లీ 15% ఆఫ్ వెయిట్ అనేది మన లాస్ అయితే ఆటోమేటిక్గా డయాబెటీస్ రివర్సల్ అనేది జరిగే బాగుంటుంది అనమాట. డయాబెటీస్ రివర్సల్ అనేది చేయగలగచ్చు. సో మనం ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే సుమారుగా మీరు 100 kgs ఉన్నారు, మీ HbA1c సుమారుగా 6.5 to 7.5 వరకు ఉందనుకోండి. సో అప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే సుమారుగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months లోపల, 6 నెలల్లో, వచ్చే 6 నెలల లోపల సుమారుగా 15% వెయిట్ అనేది తగ్గాలి. 100 kg వాళ్ళు సుమారుగా 15% అంటే అరౌండ్ 15 kg వరకు తగ్గాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే కాదండి, సుమారుగా నెలకి 3 kg వరకు మనం తగ్గొచ్చు. సో 6 నెలలు అంటే సుమారుగా 15 నుంచి 18 kg వరకు మనం కనుక మెల్లిగా తగ్గగలిగితే ఆటోమేటిక్గా మన షుగర్స్ అనేవన్నీ నార్మల్ అయిపోతాయి అన్నమాట. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఎర్లీగా డయాగ్నోస్ అయిన వాళ్ళు డయాబెటీస్ తోటి, వాళ్ళు ఈ వెయిట్ లాస్ వల్ల మనకి ఇమీడియట్గా ఈ డయాబెటీస్ రివర్సల్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ సమ్మర్ సీజన్లో పర్టికులర్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సమ్మర్ సీజన్లో మనకి వేడి విపరీతంగా ఉండడం, బాగా డీహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పర్టికులర్గా షుగర్ ఉన్న వాళ్ళ లోపల ఇది ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం షుగర్ ఉంది అంటేనే మనకి వాటర్ కంటెంట్ అనేది జనరల్లీ బాడీలో కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసం మోస్ట్ ఇంపార్టెంట్, ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఈ సీజన్లో ఎక్కువగా వాటర్ని తీసుకుంటా ఉండడం. అంటే మీరు ఇంతకుముందు రోజు 2 లీటర్ల వరకు కన్జ్యూమ్ చేస్తే ఈ సీజన్లో కనీసం 3 నుంచి 3.5 లీటర్ల వాటర్ అన్న తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం రోజుకి చాలా చాలా అవసరం. ఇది ఒకటే కాకుండా ఈ సమ్మర్ సీజన్లో వీలైనంత వరకు మీరు ఫుడ్ విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ వరకు మనం ఈ సీజన్లో 99% వరకు మనం ఆయిలీ ఫుడ్స్ కానీ లేదంటే స్పైసీ ఫుడ్ కానీ పూర్తిగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయాలి. ఈ ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇంకా మీరు డీహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒంట్లోంచి వాటర్ కంటెంట్ ఇంకా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసం డయాబెటీస్ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్ పూర్తిగా ఈ సీజన్లో అవాయిడ్ చేస్తే మంచిది. మూడోది కనుక చూసుకుంటే ఇంకోటి ఆల్కహాల్ అనేది కూడా అందరూ మందు అనేది కూడా సర్వసాధారణంగా తీసుకుంటూనే ఉంటారు. ఈ ఆల్కహాల్ని కూడా ఈ సమ్మర్ సీజన్లో వీలైనంత వరకు మనం అవాయిడ్ చేస్తే మంచిది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఒంట్లో వాటర్ కంటెంట్ తగ్గిపోవడము, ఆ తర్వాత డీహైడ్రేషన్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆల్కహాల్ని వీలైనంత వరకు సమ్మర్ సీజన్లో రెస్ట్రిక్ట్ చేస్తేనే మంచిది. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం టైంకి ఆహారం తీసుకోవడం చాలా చాలా అవసరం అనమాట. సో అది కూడా ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు ఫుడ్ మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ తర్వాత ఎండబారిన పడుతూ ఉంటాం. ఎండబారిన పడినప్పుడు ఆటోమేటిక్గా మనకి విపరీతమైన హెడ్ఏక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ మీకు షుగర్ తగ్గితే మీకు హెడ్ఏక్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా మీరు ఈ ఫుడ్ తినకుండా, ఆహారం తీసుకోకుండా మీరు ఒకవేళ ఎండబారిన పడితే మీకు ఖచ్చితంగా సన్ స్ట్రోక్ తగిలే అవకాశాలు చాలా ఎక్కువ, వడదెబ్బ తగిలే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకోసం ఖచ్చితంగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలి, మీరు ఎండకి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా మీరు ముందే ఆహారం తీసుకోవడం
దాంతోపాటు సరైన మోతాదులో వాటర్ కంటెంట్ తీసుకొని ఆ తర్వాత ఏదైనా గొడుగు లాంటిది తీసుకొని వెళ్తే చాలా మంచిది. లేకపోతే ఒకసారి షుగర్ ఉన్న వాళ్ళు వడదెబ్బ బారిన పడితే వారికి ఖచ్చితంగా కాంప్లికేట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాల్సిన అవసరం వస్తుంది. డీహైడ్రేషన్ పెరగడం వల్ల అప్పుడప్పుడు కొంతమందికి గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్ లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో దీని జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. ఆ తర్వాత ఇంకోటి, మీరు వేసుకోవాల్సిన దుస్తులు కూడా వీలైనంత వరకు లైట్ కలర్ దుస్తులు, ఆ తర్వాత కాటన్ దుస్తులు ఇలాంటివి వేసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా మీరు మిమ్మల్ని జాగ్రత్త పరచుకోవచ్చు. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, టైంకి మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మెడిసిన్స్ వేసుకోవడం. సో మెడిసిన్స్ అనేది అస్సలు మర్చిపోవద్దు. ఈ టైంలో మీరు ఖచ్చితంగా ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ ఎట్లున్నా సరే ఖచ్చితంగా టైంకి మెడిసిన్ తీసుకోవడం కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఈ రకంగా మీరు పర్టికులర్గా సమ్మర్ సీజన్లో మెయిన్గా తీసుకునే ఆహారం మీద శ్రద్ధ, ఆల్కహాల్ని పూర్తిగా అవాయిడ్ చేయడము, ఆ తర్వాత మీ వ్యాయామాన్ని పూర్తిగా ఉదయం పూట లేకపోతే లేట్ నైట్ ఖచ్చితంగా వ్యాయామాన్ని కంటిన్యూ చేయడము, ఆ తర్వాత సరైన మోతాదులో వాటర్ని కన్జ్యూమ్ చేయడము, రోజుకి 3 నుంచి 4 లీటర్ల మధ్యలో వాటర్ తీసుకోవడము, ఆ తర్వాత మీరు బయటికి ఎక్కడికైనా వెళ్తున్నారంటే టైంకి ఆహారం తీసుకోవడము, ఆ తర్వాత గొడుగు లాంటివి తీసుకొని వెళ్ళడము, ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న డయాబెటీస్ లాంటి వ్యాధులు ఉన్నవారు వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.